హైదరాబాద్లో మరొక రోడ్డు ప్రమాదం. కొన్ని నెలల క్రితం జరిగిన చిన్నారి రమ్య ప్రమాద ఘటనని మరిచిపోకముందే సరిగ్గా అటువంటి ఘటన జరిగింది. పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్న తల్లి కూతుళ్లపైకి ఒక కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో తల్లికి తీవ్ర గాయాలు కాగా చిన్నారి సంజనకి తీవ్రంగా గాయాలయ్యాయి. తప్పుదాగి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కారులో మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన యువకులు కారుని అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. మద్యం మత్తులో కారు నడిపి చిన్నారి రమ్య ప్రాణాలు బలికొన్నటువంటి ఘటన మరొక ముందే హైదరాబాద్లో మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు పెద్దంబర్పేట వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో చిన్నారి సంజన తీవ్రంగా గాయపడింది. ఎల్కేజీ చదువుతున్నటువంటి సంజన ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ప్రమాదం సాయంత్రం కారును మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులు నడపడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పి కూడా హయత్ నగర్ పోలీసులు గుర్తించారు. హయత్ నగర్ ఆసుపత్రిలో తల్లి శ్రీదేవి, కామినేని ఆసుపత్రిలో కూతురు సంజన 5 సంవత్సరాలు ఉన్నటువంటి సంజన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సంజన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంజన తండ్రి శివానంద్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరిగింది ప్రమాదం, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? నేను షాప్కి వెళ్ళాను. మా మిస్సెస్ వాళ్ళ అమ్మోళ్ళింటికి వెళ్తా అని చెప్పి వెళ్ళింది. రాత్రి 7:30 8 గంటలకు అట్లా రోడ్ క్రాస్ చేస్తుండగా మందు తాగుకుంటూ డైరెక్ట్ డ్రైవింగ్ మీదే, మళ్ళీ డ్రైవింగ్లోనే మందు తాగుకుంటూ వచ్చి గుద్దేశారు. గుద్దేయంగానే మా పాప పడిపోయింది, మా భార్య పడిపోయింది. మా పాప ఎగిరి అంత దూరం పడితే మొత్తం కాలు ఇరిగిపోయింది, ప్లస్ చెయ్యి ఇరిగిపోయింది. ఇంకా బ్రెయిన్ మొత్తం వాచిపోయిందంట. ఇక్కడ మొత్తం కుట్లు పడ్డాయి. చాలా సీరియస్గా ఉంది పాపకి. ఇంకోటి అక్టోబర్ 2 రోజు మందు ఏడ దొరికిందో అర్థమవుతుంది. అది కూడా తాగుకుంటూ వచ్చి మరి గుద్దేసినాక మళ్ళీ కమ్సే కమ్ ఆపి రుబాబు కూడా ఎట్లా అంటే తాగిన మత్తులో ఇట్లా చూస్తారు అందరినీ. నేను లేనప్పుడు మా బొమ్మడిది ఉండే, మా బొమ్మడిది ఉన్నందుకు నా బిడ్డ ఈరోజు ఇంత అయినా ఉంది. లేకుంటే అలా అసలు ఆ రోజు ఆ క్షణమే అయిపోతుండే. ఎట్లా మీరు ఆ స్పాట్లో వెళ్ళడం, ప్రమాదం జరగగానే స్పాట్కి వెళ్ళారా? అసలు ఏం జరిగింది చెప్పండి. అసలు మా సిస్టర్ నాకు ఫోన్ చేసింది, సార్ ఇట్లా నేను అంబర్పేటకి వస్తున్నాను, నన్ను వచ్చి బైక్ మీద తీసుకెళ్ళని ఫోన్ చేసింది. నేను బైక్ మీద తీసుకెళ్ళడానికి వచ్చేస్తుంటే అప్పటికి నేను వస్తున్నాను, రోడ్ మీద పెద్ద సౌండ్ వచ్చింది. ఎవరని చేసి మా వాళ్ళు కాదని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళినసరికి మొత్తం పబ్లిక్ చూస్తే మా సిస్టరు, మా చిన్న పాప అంత దూరంలో పడి ఉన్నారు. రివర్స్ చేసి చూస్తే బాగా ఇంజురీస్ అయ్యాయి. ఇమ్మీడియట్గా ఫస్ట్ నేను ఏం చేశానంటే కారుని ఎస్కేప్ కానివ్వకుండా కీస్ లాక్కోవడానికి వెళ్ళాను. వాడు రివర్స్ అయితే నేను ఒకటి కొట్టేసి కారు కీస్ లాక్కొని ఫొటోస్ తీసుకున్నాను. కార్వి తీసుకొని 108కి కాల్ చేసేసి ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎట్లా ఉన్నారు వాళ్ళు? అంటే వాళ్ళు మీరు చూసిన టైంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అందులో ఎంతమంది ఉన్నారు? కార్లోనా సార్? 3 ఉన్నారు. ఒకరు డ్రైవింగ్ చేస్తుంటే బ్యాక్ సీట్లో 2 డ్రింక్ చేస్తున్నారు. ముందర డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను కూడా డ్రింక్ చేస్తున్నాడు. ముందులో స్టఫ్ పెట్టుకున్నారు, మొత్తం మద్యం బాటలు అన్నీ కార్లో. డ్రైవింగ్లోనే జర్నీలోనే తాగుకుంటూ వస్తున్నారు. వాళ్ళు అన్కాన్షియస్లో డ్రైవింగ్ చేశారు. అక్టోబర్ 2 రోజు అది కూడా వచ్చేసి వాళ్ళు రోడ్ క్రాస్ చేయడానికి నిల్చున్న వాళ్ళను వచ్చేసి కొట్టేశాడు సార్. కొడితే మినిమం 100 మీటర్స్ దూరంలో ఎగిరిపడ్డారు. అప్పుడు అన్కాన్షియస్లో అమ్మాయి పడ్డది. నేను మరణించిందే అనుకున్నాను. 108లో తీసుకెళ్తుంటే ఫిట్స్ వచ్చింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వెంటిలేటర్ లేదండి మా దగ్గర, దిశ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎల్బీ నగర్ అని చెప్పారు. అక్కడ తీసుకొస్తే దిశ హాస్పిటల్ వాళ్ళు తీసుకోలేదు. ఎల్బీ నగర్ దిశ హాస్పిటల్లో మా దగ్గర వెంటిలేటర్ లేదని మేము అక్కడ రోడ్ మీదనే అంబులెన్స్ కూడా దించట్లేదు. వాళ్ళు అన్బిహేవబుల్గా అమ్మాయిని తీసుకోకుండా రోడ్ పైన టార్చ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఏమైంది, ఎట్లా అయింది, అంత సివియర్ యాక్షన్లో ఉంటే అమ్మాయిని ప్రశ్నిస్తుంటే. మీరు ఇప్పుడు పోలీసుల్ని ఏం కోరుతున్నారు? మీరు ఇట్లా ఈ విధంగా తాగి ఎంతమందిని చంపాలని అనుకుంటున్నారు. మొన్న బంజారాహిల్స్లో కూడా ఈ విధంగా ఒక కేసు అయింది సార్. ఇది మళ్ళీ రిపీటెడ్ అవుతుంది. సో మేము హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. పిఎస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి దీనిపైన తగిన న్యాయం చేసేయాలని గవర్నమెంట్ని, పోలీస్ వారిని కోరుతున్నారు. ఇంకొకటి అమ్మాయి మా పాప గురించి హాస్పిటల్ యాజమాన్యము మాకు డిక్లరేషన్ ఏమి ఇచ్చారంటే పాప బ్రతికే స్టేజ్లో లేదని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చారు సార్. ఈ పాప పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కూడా ఆసుపత్రి వర్గాలు బంధువులతో చెప్పడం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంజన మేనత్త మనతో ఉన్నారు. ఎట్లా ఉందమ్మా సంజన పరిస్థితి, ఎట్లా ఉంది? మీరు రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా? రాత్రి నుంచి చాలా క్రిటికల్ ఉంది. పాప కొట్టుకుంటుంది, బాగా ఏడుస్తుంది. ఏడవడం లేదా, మేమే ఏడవడం అమ్మని చూసి, కళ్ళు తెరవట్లేదు ఏమి. అంతే. ఇక్కడ శ్రీదేవి ఎట్లా ఉందమ్మా? మీరు వెళ్ళారు కదా? శ్రీదేవి అట్లనే ఉంది, మాట్లాడతలేదు. చాలా దెబ్బలు బాగా తగిలినాయి. పైకి కనబడతలేదు కానీ లోపల దెబ్బలు బాగా తగిలినాయి. అన్కాన్షియస్లోనే ఉంది. ఆమె పరిస్థితి కూడా కొంచెం చాలా ప్రమాదకరంగానే ఉంది. పక్కల బొక్కలు కూడా ఇరిగినాయంట.
తలకు తలిగింది, చేయికి తలిగింది, పక్కల కడుపుల ఇవన్నీ దెబ్బలు తలిగి ఉన్నది. ఆమె మంచం మీద ఏడుస్తూ ఉన్నది. ఆమె పరిస్థితి కూడా బాగలేదు. అందుకే తాగి కారు నడిపించేటోళ్ళని తగిన శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. వాళ్ళను, వీళ్ళ కుటుంబానికి కూడా తగిన సాయం చేయాలి. ఇది మొత్తానికి సంజన పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అటు కామినేని ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం ద్వారా జరిగినటువంటి రెండో అతిపెద్ద ప్రమాదంగా కూడా పోలీసులు గుర్తించారు. గతంలో రమ్య ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు సంజన తీవ్రమైనటువంటి గాయాల పాలై కామినేని ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స తీసుకుంటుంది. సంజన ఆరోగ్యం కోలుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులంతా కూడా కోరుతున్నారు. మొత్తానికి మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైనటువంటి యువకులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కామినేని ఆసుపత్రి నుంచి కెమెరా పర్సన్ సాయితో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.